ఐఎమ్ సారీ అంకుల్. మీరు ఇంత చెప్పాక కూడా నేను ఇలా మాట్లాడడం కొంచెం హార్ష్గానే ఉండొచ్చు. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు బీ ప్రాక్టికల్. యాజ్ ఎ ఫాదర్ మీరు వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ నేను ఫ్యూచర్లో మా మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తున్నాను. యు కరెక్ట్ ఉదయ్, ప్రాబ్లం ఉంది. చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అవడం వల్ల అమ్మాయి అబ్బాయి అనే తేడాన్ని కూడా మర్చిపోయి ఒక చిన్న ఎడ్జ్ దాటి ప్రవర్తించాం. అది చూసి మీరిద్దరు మిస్అండర్స్టాండ్ చేసుకోవడంలో తప్పలేదు. మేము కేవలం ఫ్రెండ్స్, జస్ట్ ఫ్రెండ్స్ ఉదయ్. ఈ ఫ్రెండ్షిప్ మా లైఫ్లో చాలా విలువైంది. అలాంటి ఫ్రెండ్షిప్ని, మా లైఫ్ని పంచుకునే మీరే అర్థం చేసుకోకపోతే దానికి అసలు అర్థమే లేదు. అలా జరగకూడదు ఉదయ్, ప్లీజ్. నేను రితుని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. నేనేం చేస్తే నీకు అర్థం అవుతుంది ఉదయ్? సిరికి నువ్వంటే ప్రాణం. కావాలంటే ఒక 1 year నేను సిరిని కలవకుండా ఉంటే నీకు ఓకేనా? 2 years? ఓకే, లైఫ్ లాంగ్ నేను సిరిని కలవను, చూడను, మాట్లాడను. నా ఫ్రెండ్ని పెళ్లి చేసుకో ఉదయ్. Mr. Chandu, you can go inside. హాయ్ చందు, నువ్వు సిరిని కలవను మాట్లాడినాను విడిపోయి 3 years అయింది. నీ గురించి, నీ బ్యాండ్ గురించి న్యూస్లో, ఇంటర్నెట్లో చూస్తూనే ఉన్నాను. కానీ సిరి మాత్రం ఏనాడు మా మధ్య నీ టాపిక్ తీసుకురాలేదు. ఈ 3 years మేము యూఎస్లో చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా లేకుండా చాలా హ్యాపీగా ఉన్నాం. లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఉదయ్. కానీ మీ ఇద్దరు చేసింది అడ్జస్ట్మెంట్ కాదు, సాక్రిఫైస్. ఏ రిలేషన్లో అయినా ఇద్దరు విడిపోతే బాధ ఉంటుంది, కానీ మీ ఇద్దరు విడిపోయి కూడా ఆనందంగా ఉన్నారు, మమ్మల్ని ఆనందంగా ఉంచారు. అది కేవలం మీ ఫ్రెండ్షిప్ గొప్పతనమే. నేను ఓ కామన్ మ్యాన్లా నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని లోకం ఎలా చూడాలనుకుంటుందో అలాగే ఉండాలనుకున్నాను. కానీ ఇప్పుడు నా కొడుకు నాలా ఆలోచించకూడదు అనుకుంటున్నాను చందు. వీడికి అమ్మ, నాన్న, ఫ్యామిలీ, చుట్టూ సొసైటీ ఉన్నట్టే వీడి మదర్కు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడని వీడికి తెలియాలి. అందుకే నా వైఫ్కి తన బెస్ట్ ఫ్రెండ్ని గిఫ్ట్గా తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. రే ఫాల్తూస్, 3 years అయింది. నా సర్టిఫికెట్ ఎదురా ఇక్కడ.
మీ గ్యాంగ్లో ఆడనిస్తారా